హలో ఆల్, దిస్ ఇస్ భార్గవ్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ టాపిక్ వచ్చేవాటికి బర్డ్స్ యొక్క కేజ్ గురించి అండి. నా కన్యూర్స్ ఉన్నాయి కదా, నా కన్యూర్స్ కేజ్ నేను ఎలా సెటప్ చేశాను అంటే వాటికి ఆడుకోవడానికి ఏమేమి పెట్టాను అవన్నీ మీకు క్లియర్గా చెప్తాను. సో ప్రీవియస్ వీడియోలో వచ్చేవాటికి నేను వాటి డైట్ గురించి చెప్పాను. ఒకవేళ కన్యూర్స్ యొక్క డైట్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ పెట్టి ఉంటాను. సో చూడండి, డైట్ కూడా మీకు డైట్ కూడా చాలా ఇంపార్టెంట్, డైట్ కూడా చూడండి. సో కేజ్ గురించి ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ప్రజెంట్ మీరు చూస్తున్న నా బర్డ్ కేజ్ వచ్చి ఒక స్క్వేర్ షేప్లో డిజైన్ చేయబడిన బర్డ్ కేజ్ అండి. సో దీని డైమెన్షన్స్ వచ్చి ఆల్ 3 డైమెన్షనల్ 4 feet 4 feet 4 feet. మీకు సైడ్ వ్యూలో కొంచెం క్లియర్గా చూపిస్తాను. ఈ సైడ్ వ్యూలో 4 feetలో ఫస్ట్ 2 feet వచ్చి నా బ్లూ కన్యూర్కి అండ్ నా పైనాపిల్ కన్యూర్కి నేను కొంచెం స్పేషియస్గా ఉంచాను. అండ్ రిమైనింగ్ 2 feet వచ్చి నా 2 సన్ కన్యూర్ పెయిర్స్కి నేను ఈ మిగతా 2 feetని అరేంజ్ చేసుకున్నాను. సో అవి కొంచెం తిరగడానికి కంఫర్టబుల్గా ఫ్రీగా ఉంటాయి. అండ్ మీరు చూస్తే నా కేజ్ మొత్తంలో ఉయ్యాలలు, రోప్స్ అండ్ స్టిక్స్ని అరేంజ్ చేసుకొని ఉంచాను. ఎందుకంటే ఆడుకోవడానికి రోప్స్, స్వింగ్ చేయడానికి ఉయ్యాలలు అండ్ అవి నించోడానికి స్టిక్స్. అండ్ మీరు చూస్తే టాప్ వ్యూలో ఆల్మోస్ట్ బర్డ్స్ అన్నిటికీ టాయ్స్ నేను ఎక్కువగా అరేంజ్ చేశాను. టాయ్స్ అరేంజ్ చేయడానికి రీజన్ ఏంటంటే ఒకవేళ నేను ఉన్నా లేకపోయినా అవి వాటిలో అంతటా అవి హ్యాపీగా ఆడుకోవడానికి, తిరగడానికండి. సో ఆ రీజన్తో నేను టాయ్స్ని ఎక్కువగా అరేంజ్ చేసుకున్నాను. అండ్ మీరు రైట్ సైడ్లో వచ్చినప్పుడు మీరు ఇక్కడ వుడెన్ బాక్స్ ఒకటి చూడొచ్చు. ఈ వుడెన్ బాక్స్ ఏంటంటే బ్రీడింగ్ బాక్స్ అండి. ఎందుకంటే నా పైనాపిల్ కన్యూర్ అండ్ బ్లూ కన్యూర్ మేటింగ్ స్టేజ్కి వచ్చాయి. సో వాటికి ఎగ్స్ లై చేసినప్పుడు బ్రీడింగ్ బాక్స్ ఉంటే ఎగ్స్కి డ్యామేజ్ అవ్వకుండా అండ్ వార్మ్నెస్ కూడా ఉంటుంది ఆ రీజన్తో. అండ్ 2 బర్డ్ కేజెస్కి అటు ఇటు నేను ట్రేస్ చేయించుకున్నాను. ఈ ట్రేస్తో యూజ్ ఏంటంటే నేను ఈ ట్రేస్ని కొంచెం బయటికి లాగేసి పైన ఉన్న పేపర్స్ని బయటికి తీసేసి డస్ట్ని ఈజీగా క్లీన్ చేసుకోవడానికి పెట్టుకున్నాను. సో మనకేంటంటే పేపర్స్ ఎందుకు పెట్టానంటే డైరెక్ట్గా మనం మెటల్కి డ్యామేజ్ అవ్వకుండా డైరెక్ట్గా ఉట్టి పేపర్స్ వరకు ఎక్స్చేంజ్ చేస్తే సరిపోతుంది. సో ఆ రీజన్తో ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 సపరేట్ ట్రేస్ చేయించుకున్నాను. సో ఈ ట్రేస్ మనకి కొంచెం మంచి అడ్వాంటేజ్ అండి. నేను బర్డ్స్ని నైట్ టైం అండ్ మార్నింగ్ టైమ్స్లో కేజ్లో ఉంచుతానండి. ఎందుకంటే మన ఇంట్లో ఎప్పుడు ఫ్యాన్ 24 hours ఆన్లోనే ఉంటుంది. సో పొరపాటున బర్డ్స్ని అలా ఫ్రీగా వదిలేస్తే ఏమవుద్దంటే ఫ్యాన్ వింగ్స్ తగిలి బర్డ్స్ చనిపోయే ప్రమాదం ఉంటుంది. సో ఆ రీజన్తో నేను వీటికి ఒక ఫ్రెండ్లీ హోమ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేశాను. అండ్ రిమైనింగ్ టైంలో ఇవి నా రూమ్లో హ్యాపీగా తిరుగుతూ ఉంటాయండి. సో 90% నేను వీటికి హ్యాండ్ ఫీడింగ్ చేస్తానండి, మార్నింగ్ టైంలోను ఈవినింగ్ టైంలో. హ్యాండ్ ఫీడింగ్ చేసే మెయిన్ రీజన్ ఏంటంటే బర్డ్స్కి మనకి బాండింగ్ అనేది చాలా బాగా పెరుగుతుంది. వన్స్ బాండింగ్ బాగా పెరిగిందంటే బర్డ్స్ని మనం బాగా ట్రస్ట్ చేస్తుంది. సో అవి ట్రస్ట్ చేయాలి అంటే మస్ట్ అండ్ షుడ్గా డేలో అట్లీస్ట్ 1 time దానికి ఇష్టమైన ఫుడ్ మనం హ్యాండ్ ఫీడ్ చేయాలండి. అండ్ వాటితో మనం కొంచెం టైం స్పెండ్ చేయాలి. మీరు ఎక్కువసేపు టైం స్పెండ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ ఒక 1 hour టైం స్పెండ్ చేస్తే చాలు. సో అవి మన మాట వింటాయి. సో వన్స్ మీరు చూడండి, ఇప్పుడు నేను ఒక చిన్న సిగ్నల్ ఇచ్చాను. సిగ్నల్ ఇవ్వగానే అవి కొంచెం డిస్టెన్స్లో ఉన్న బర్డ్ కూడా నా దగ్గరికి ఎగురుకుంటూ వచ్చేసింది. సో ఇదేనండి బాండింగ్ వచ్చేది. సో బాండింగ్ ఉంటే ఇలా ఉంటుందన్నమాట. సో అందుకు దానికి హ్యాండ్ ఫీడింగ్ చేయాలి. హ్యాండ్ ఫీడింగ్ అంటే మనకు చేత్తో వాటికి ఫుడ్ పెట్టడం అండి. మీరు ఎప్పుడైనా కానీ ఒకవేళ బర్డ్ తెచ్చుకుందాము అనుకుంటే అది దయచేసి పెయిర్గా తెచ్చుకోండి, సింగిల్గా తెచ్చుకోవద్దు. ఒకవేళ సింగిల్గా తెచ్చుకోవాలి అనుకుంటే మీరు కంప్లీట్గా డేలో 8 to 9 hours దాంతో స్పెండ్ చేసేటట్టు ఉంటేనే సింగిల్ బర్డ్ తెచ్చుకోండి. లేదంటే అవి చాలా లోన్లీ ఫీల్ అయ్యి చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతాయి. బర్డ్స్కి కూడా స్ట్రెస్, డిప్రెషన్ అనేది వస్తాయండి, కామన్గా వస్తాయి. సో ఆ రీజన్తో కేజ్లో పెట్టేటప్పుడు బర్డ్స్కి టాయ్స్ పెడతామండి. టాయ్స్ అయితే మస్ట్ అండ్ షుడ్గా పెడతాం. ఎందుకంటే ఆ 2 birds వచ్చేవాటికి అవి ఒక పెయిర్ అప్ అవుతాయి. స్టార్టింగ్లో తెచ్చినప్పుడు ఆ పెయిర్ అవ్వవు, కానీ స్లోగా మీకు పక్కన వీడియోస్ పెడతాను. స్టార్టింగ్లో తెచ్చినప్పుడు దూరంగా ఉంటాయి, కానీ వన్స్ అవి పెయిర్ అయిన తర్వాత అవి స్లోగా వాటికి 2 కలిసి గ్రూమ్ చేసుకుంటూ హ్యాపీగా ఉంటాయి. అండ్ కేజ్లో పెట్టేటప్పుడు మస్ట్ అండ్ షుడ్గా వాటికి టాయ్స్ పెట్టండి. టాయ్స్ అంటే పెద్దగా పెట్టాల్సింది ఏం లేదండి. అంటే రోప్స్ కానీ ఉయ్యాలలు కానీ అలాంటివి పెడితే అవి మనం లేనప్పుడు కూడా వాటి సెల్ఫ్గా అవి ఆడుకుంటాయి అనమాట. అంటే వాటికి స్ట్రెస్ బాగా తగ్గుతుంది. సో స్ట్రెస్ తగ్గడానికి మస్ట్ అండ్ షుడ్గా వాళ్ళకి టాయ్స్ పెట్టాలండి. అండ్ రెండోది, కేజ్ వచ్చేవాడికి ఎప్పుడు వర్టికల్గా హైట్ పెట్టుకోవద్దు, హారిజెంటల్గా పెద్దగా పెట్టుకోండి. ఎందుకంటే బర్డ్స్ ఇటు నుంచి ఇటు జంప్ అవుతాయి, అంటే ఫ్లై చేస్తాయి అనమాట. సో వర్టికల్గా ఇలా వెళ్ళడానికన్నా అవి హారిజెంటల్గా ఇలా వెళ్ళడానికి చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతాయి.
ఈ వీడియో స్పెషల్గా నేను మీకోసం రికార్డ్ చేశానండి. రికార్డ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, నేను ఆల్రెడీ చెప్పాను బర్డ్స్కి కేజ్లో మస్ట్ అండ్ షుడ్గా స్టిక్స్ కానీ ఉయ్యాలలు కానీ రోప్స్ కానీ ప్రొవైడ్ చేయాలి. ఎందుకు ప్రొవైడ్ చేయాలంటే, ఉయ్యాలలు రోప్స్ ఏంటంటే బర్డ్స్ చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతాయి. సో వన్స్ అవి బాగా కంఫర్టబుల్గా ఫీల్ అయితే ఆ ప్లేస్లో అవి బాగా నిద్రపోతాయి. సో మీరు చూడొచ్చు, ఇది మార్నింగ్ టైంలో ఆ ఉయ్యాల పైన అవి ఎలా పడుకున్నాయో నా 2 సన్ కన్యూర్స్. ఉయ్యాల కంఫర్టబుల్గా ఉంది అండ్ ఆల్సో లైట్గా గాలి వేసినప్పుడు అటు ఇటు ఊగుతుంది అనమాట. సో అది ఊగినప్పుడు వాటికి చిన్నపిల్లలకి జోలపాడినట్టు ఉంటుంది. ఆ రీజన్తో ఉయ్యాల పైన పడుకుంటాయి. అండ్ నా కన్యూస్ చూడొచ్చు, అండ్ బ్లూ కన్యూర్, పైనాపిల్ కన్యూర్, ఈ 2 వచ్చి రోప్ మీద పడుకున్నాయి. సేమ్ ఉయ్యాల చేసేదే రోప్స్ కూడా చేస్తాయండి, కానీ రోప్తో ఏంటంటే గ్రిప్ చాలా బాగుంటుంది. సో గ్రిప్ కోసం నేను రోప్స్ కూడా పెడతాను. మీరు చూడొచ్చు, నా పైనాపిల్ కన్యూర్, బ్లూ కన్యూర్ ఆల్రెడీ స్లీప్ మోడ్లో ఉన్నాయి. సో బాగా డిస్టర్బ్ చేసినట్టున్నాను. పైనాపిల్ కన్యూర్ నన్నే చూస్తుంది. ఓకే, ఇప్పుడు కంఫర్టబుల్ ఫీల్ అవుతుంది. స్లోగా క్లోజ్ చేస్తుంది. అంటే ఏంటంటే మన ప్రజెన్స్ను కూడా అది అబ్జర్వ్ చేస్తుందండి. మన దగ్గరికి వస్తే చిన్న ఎయిర్ మూమెంట్ వచ్చినా కానీ అవి డిస్టర్బెన్స్గా ఫీల్ అవుతుంది. సో అందుకు 90% అవి నిద్రపోతే నేను దగ్గరికి కూడా వెళ్ళనండి. చూసారా, లేచేసాయి. ఆ రీజన్తోనే నేను వాటి దగ్గరికి వెళ్ళను. సో అలా గ్రూమ్ చేసుకుంటూ ఆడుకుంటూ ఉంటాయి అన్నమాట అవి. బర్డ్స్కి టాయ్స్ తెచ్చుకునేటప్పుడు ఒకటి మస్ట్ అండ్ షుడ్గా గుర్తుపెట్టుకోండి అండి, టాయ్స్ మాత్రం వుడెన్ టాయ్సే తేండి. ఎందుకంటే బర్డ్స్ యొక్క బీక్స్ వచ్చి ఒక వాల్నట్ షెల్ని బ్రేక్ చేసే అంత కెపాసిటీ ఉంటుంది. సో మీరు ప్లాస్టిక్ టాయ్స్ కనుక పెడితే అవి వితిన్ 1 డేలో మొత్తం ఇరిపేసి పీకి పాకం చేసి అలా పడేస్తుంది. సో ఎవ్రీ టైం మనకి కొనాలంటే డబ్బులు సరిపోవు. సో ఆ రీజన్తో వుడ్ టాయ్స్ మాత్రం కొనండి. సో వుడ్ టాయ్స్ ఏంటంటే అవి కొరుకుతూ ఉన్నా కానీ అవి డ్యామేజ్ అవ్వవు. సో అవి లాంగ్ లాస్టింగ్ ఉంటాయి. సో దీంతో ఏంటంటే మనం ఉన్నా లేకపోయినా బర్డ్స్ వుడెన్ టాయ్స్తో ఆడుకుంటూ అలా ఫ్రెండ్లీగా ఉంటాయి. సో మీకు ఒక్కొక్కటి ఇండివిడ్యువల్గా నేను వీడియోస్ తీసి చూపిస్తున్నానండి. సో కేజ్లో మనం ఇప్పుడు దాకా స్టిక్స్, టాయ్స్ గురించి అన్నిటి గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మెయిన్ ఫుడ్ అండి. సో మనం కేజ్ డిజైన్ చేయించుకునేటప్పుడు వాటికి ఫుడ్ ట్రేస్ ఎక్కడ పెట్టాలో కూడా ప్రాపర్గా చెక్ చేసుకోవాలి. సో బర్డ్స్ ఏంటంటే ఆకలేస్తే అస్సలు ఆగలేవండి, అంటే అరుస్తూ ఉంటాయి. సో బర్డ్స్ అరుస్తున్నాయి అంటే ఏదైనా వాటికి ఆకలేస్తుందని, లేకపోతే లోన్లీ ఫీల్ అవుతున్నాయని. సో అవి అరవడం కన్నా ముందే మనం ఫుడ్ని ప్రిపేర్ చేసుకొని వాటికి కంఫర్టబుల్గా ట్రేస్లో ప్రొవైడ్ చేయాలి. సో మీరు చూడొచ్చు, 1 సైడ్ నేను ఫుడ్ పెట్టాను అండ్ ఇంకో సైడ్ చిన్న వాటర్ బౌల్ పెట్టాను. సో బర్డ్ కేజ్ గురించి మనం అన్నీ డిస్కస్ చేసాం. ఇప్పుడు వచ్చేది చాలా ఇంపార్టెంట్ రోల్ అండి. ఏంటంటే ఈ కేజ్ని మనం ఎక్కడ పెట్టుకోవాలి. సో నేను వచ్చేపాటికి నా బర్డ్ కేజ్ని హాల్లో కారిడార్ ఎదురుగుండా పెట్టుకున్నాను. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ కారిడార్ నుంచి సన్లైట్ వస్తుంది. సో వాటికి సన్లైట్ మస్ట్ అండ్ షుడ్గా ప్రొవైడ్ చేయాలండి. ఎందుకంటే బర్డ్స్ యొక్క బోన్ చాలా కొంచెం డెలికేట్గా ఉంటాయి. సో అవి స్ట్రాంగ్గా ఉండాలంటే విటమిన్ D3 డైరెక్ట్గా వాటికి ప్రొవైడ్ అవ్వాలి. సో ఆ రీజన్తో నేను సన్లైట్ ఎదురుగుండా బర్డ్స్ని పెట్టాను. ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ డైరెక్ట్గా నా బర్డ్స్ మీద పడుతుంది. సో వాటికి నెససరీ కాల్షియం ఫుడ్లో దొరకకపోయినా డైరెక్ట్గా సన్ నుంచి అయినా ప్రొవైడ్ అవుతుంది. ఒకవేళ మనం సన్లైట్ దగ్గర పెట్టకపోతే ఒక 10 years 20 years లైఫ్ స్పాన్ ఉండే బర్డ్ 1 yearకే సిక్ అయ్యి బోన్స్ డిఫామ్ అయ్యి చనిపోతుంది. సో అవి అవాయిడ్ చేయాలి అంటే బర్డ్స్కి మస్ట్ అండ్ షుడ్గా సన్లైట్ ప్రొవైడ్ చేయాలండి. చాలామంది బర్డ్స్ ఇంటికి తెచ్చేసుకుంటారు, కానీ అవి సన్లైట్ ప్రొవైడ్ చేయలేకపోవడం వల్ల అవి చనిపోతాయి. అనుకుంటారు ఫుడ్ బాగానే పెడుతున్నాం, వాటర్ బాగానే పెడుతున్నాం, టైం టు టైం అన్నీ చూసుకుంటున్నాం, కానీ ఎందుకు చనిపోతున్నాయి అని. మెయిన్ రీజన్ ఇదండి. మనం ఎంత చూసుకున్నా కానీ మన బర్డ్స్ కూడా హ్యూమన్ లానే అండి. వాటికి కూడా విటమిన్స్ ఉండాలి, మినరల్స్ ఉండాలి. సో కేజ్ కనుక తెచ్చుకునేటట్టయితే మస్ట్ అండ్ షుడ్గా వాటికి సన్లైట్ ప్రొవైడ్ అవుతుందా లేదా చెక్ చేసుకోండి. హోప్ నేను అన్ని టాపిక్స్ మీకు ప్రాపర్గా ఇన్ డీటెయిల్గా నేను కవర్ చేశానండి. మీకు బోనస్గా ఇంకోటి కూడా చెప్తాను. ఒకవేళ మీరు కేజ్ కనుక కొనుక్కోవాలి అనుకుంటే అమెజాన్ నుంచి ఆర్ పెట్ షాప్ నుంచి దయచేసి కొనుక్కోవద్దండి. ఎందుకంటే టూ ఎక్స్పెన్సివ్ అనమాట. సో మీరు చేయించుకుంటే చాలా కాస్ట్ తగ్గుతుంది. నాది ఇది 4x4 feet 2 kgs కలిపి, అండ్ ఈ 2 kgs మిడిల్లో కూడా ఇంకో మెష్ ఉందండి. సో నాకు ఇది మొత్తం కలిపి సెటప్ 10,000 పడింది. కానీ ఇది మీరు అమెజాన్లో చూస్తే ఆర్ ఏదైనా పెట్ షాప్లో చూస్తే ఇంత పెద్ద కేజు 30,000 నుంచి 40,000 దాకా పడుతుందండి. సో అంత కాస్ట్ అంటే ఇంకొక సన్ కన్యూర్స్ పెయిర్ కొనుక్కునే బడ్జెట్ పెట్టి మీరు కేజ్ చేయించుకున్నట్టు ఉంటుంది. సో అలా చెయ్యొద్దు. మీరు డైరెక్ట్గా వెల్డింగ్ షాప్కి వెళ్ళి ఒకవేళ మీ దగ్గర కన్యూర్స్ కానీ కాక్టైల్స్ కానీ ఉంటే
1 ఇంచ్ మెష్ ఉంటే ఈ 1 ఇంచ్ మెష్తో చేయించుకోండి. లేదు మీ ఇంట్లో అందరి ఇంట్లో కామన్గా బడ్జీస్ ఉంటాయి. ఒకవేళ మీ ఇంట్లో కూడా బడ్జీస్ ఉంటే మీరు 1/2 ఇంచ్ మెష్తో ఇలా కేజ్ ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఎందుకు ఇంత పెద్దగా చేయించుకున్నానంటే కొంచెం లాంగ్ రన్ కోసం ఆలోచించి చేయించుకున్నానండి. ఎందుకంటే బర్డ్స్ నా కన్యూర్స్ వచ్చేపాటికి నెక్స్ట్ ఇయర్ మేటింగ్ అయ్యి ఎగ్స్ లే చేస్తాయన్నమాట. సో ఎవ్రీ క్లచ్లో 3 eggs దాకా ఉంటాయి. సో అలా చూసినా కానీ కొంచెం ఒక కేజ్ 10 to 15 బర్డ్స్ పట్టే కెపాసిటీ ఉన్న కేజ్ అనమాట. సో ఆ రీజన్తో నేను లాంగ్ టర్మ్లో ఆలోచించి కేజ్ కొంచెం పెద్దగా డిజైన్ చేయించుకున్నాను. సో చూసారు కదండి నా కేజ్ డిస్క్రిప్షన్ కూడా. సో ఏం లేదండి, అంటే యూజువల్లీ ఏంటంటే దానికన్నా ఇంకా 2 feet పెట్టుకున్నా కానీ ప్రాబ్లం ఉండదు. కానీ దాంట్లో 2 feet పెట్టుకునేటప్పుడు టాయ్స్ ఎక్కువ పట్టవు. సో టాయ్స్ పట్టినప్పుడు ఏంటంటే అవి స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అవుతాయి. సో అందుకు నేను కొంచెం పెద్దగా డిజైన్ చేసుకున్నాను. సో మీకు ఉన్న వాటిల్లో మీరు కేజీని డిజైన్ చేసుకోవచ్చు. అండ్ అట్లీస్ట్ డేలో బర్డ్స్ 2 hours అయినా స్పెండ్ చేయండి. సో దాంతో బాండింగ్ బాగా పెరుగుతుంది. అండ్ హోప్ మీ అందరికీ వీడియో బాగా నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.